నకిలీ మొక్కజొన్న విత్తనాలు తమను నిండా ముంచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా అన్నారం షరీఫ్ గ్రామానికి చెందిన రైతులు ఓ ప్రైవేట్ షాపులో డికాల్ డీకేసీ 9178 రకం మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేశారు. వాటితో 7 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా కంకులు రాకపోగా ఖాళీ బెండ్లు దర్శనమివ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయామని, పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మొక్కజొన్న గింజలకు సంచులకు 9,000 అయినాయి, దున్నుడుకు 10,000 అయినాయి, ఇతర మందు బస్తాలకు 6,000 అయినాయి. మొత్తం 45,000 అయినాయి అప్పటి వరకు. ఇప్పుడు మందులు పై మందులకు వాటికి మొత్తం 20,000 వచ్చింది. మళ్ళీ పైన మందులు కొట్టుడు, మన మందు వేసుడు, ఊరేసుడు అన్నిటికీ మొత్తం పెట్టుబడులు వాళ్ళ గింజలు లేవు, ఏమి లేవు. మొత్తం సట్ట పోయింది. మంచిగా రాలే, పంట మంచిగా రాలే. పెట్టుబడులు బాగానే బాగా లగాంచి చేసిన నేను. అంతా పరేషాన్ ఉన్నది. ఇది ఇక నా రందితో నేనున్నా. పెట్టుబడి వస్తుందో రాదో, నా పెట్టుబడి వస్తుందో రాదో ఇక గట్టే అయిపోయింది.